రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి. అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన కారు, స్పాట్లో ప్రాణాలు కోల్పోయిన లాస్య నందిత. నేడు మేడారానికి రానున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోనున్న సీఎం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మేడారంకు ప్రయాణం. ఇవాళ ఒంగోలులో పర్యటించనున్న ఏపీ సీఎం జగన్. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు. 25,000 మంది అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీ. సీఎం జగన్ ప్రాణాలకు ప్రాణహాని ఉందంటూ ఇంటెలిజెన్స్ నివేదిక. ముఖ్యమంత్రికి అత్యంత భద్రత కల్పించాలని సిఫార్సు. 2 హెలికాప్టర్లు సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 28న టీడీపీ జనసేన ఎన్నికల శంఖారావం. తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ. 2 పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం. ఉద్రిక్తంగా మారిన షర్మిల చెలో సెక్రటేరియట్ కార్యక్రమం. పోలీసులు అరెస్ట్ చేస్తుండగా షర్మిలకు గాయాలు. జగన్ అంతు చూస్తానంటూ షర్మిల వార్నింగ్. మరో 2 పథకాల అమలుకు రేవంత్ సర్కార్ కసరత్తు. ఈ నెల 27 లేదా 29 నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలు. నేడు బ్లాక్ డేగా ప్రకటించిన సంయుక్తి కిసాన్ మోర్చా. ఢిల్లీలో పోలీసుల కాల్పుల్లో రైతు మృతికి నిరసన. హర్యానా ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రిపై హత్య కేసు పెట్టాలని డిమాండ్. ఏఐఏడీఎంకే నేత ఏవి రాజుపై హీరోయిన్ త్రిష పరువు నష్టం దావా. త్రిష ఒక రాత్రికి 25 లక్షలు తీసుకుంటుందంటూ రాజు చేసిన కామెంట్స్ పై నోటీసులు. ఐపీఎల్ షెడ్యూల్లో ఏపీ తెలంగాణలో 4 మ్యాచ్లు. హైదరాబాద్లో 2, విశాఖలో 2 మ్యాచ్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు.